ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సంస్థ 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా అనేకమైనటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు యువకులని మాతో పాటు కూడా ఈ సామాజిక సేవ కార్యక్రమాల పరంపరలో ముందుకు తీసుకొని వెళ్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది అంటే ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద ఎంతో మంది అనాథలు, విధివంచితులు మతిస్థిమితాన్ని కోల్పోయి రోడ్ల మీద విచిత్రంగా పెరిగిపోయినటువంటి గడ్డాలు, అట్టలు కట్టిపోయినటువంటి జుట్లతో నగ్నంగా అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు మనకి చీదర వేస్తుంది. దగ్గరగా వెళితే రాళ్ళతో కొడతారు, చేతులు పట్టుకున్నామంటే కొరికేస్తారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తామా ముఖం మీద ఉండేస్తూ ఉంటారు. మరి సమాజంలో మనుషులుగా మన బాధ్యత ఏంటి, సమాజంలో మనుషులుగా అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాము అనేది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూద్దాం. దయచేసి నిలబడి ఉన్న వాళ్ళందరూ చైర్స్ ఖాళీ ఉన్నాయండి. దయచేసి నిలబడి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా చైర్లో ఆసనలు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వెనక నిలబడినటువంటి వాళ్ళకి మనం ప్లే చేసేటువంటి ఆడియో వీడియో విజన్ కూడా అందరికి కనపడాలి. కాబట్టి దయచేసి వాళ్ళని ఎవరు హక్కులు చేర్చుకోవాలి, అలాంటి వాళ్ళకి ప్రతిరోజు ఎవరు అన్నాన్ని పెట్టాలి, మనం ఒక రోజు స్నానాన్ని చేయకపోతేనే మురికి కట్టుకుపోతాం. మరి అలాంటి వారి ఆళ్ళపాలను చూసే వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళని హక్కులు చేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరు? అలాంటి కార్యక్రమాలు ఈ రోజు మనం టీవీలో చూడబోతున్నాం. సామాజిక సేవ కార్యక్రమాలతో ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ఒకవైపు ఇలాంటి అనాథ శవాలు చనిపోయినప్పుడు అలాంటి వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం, మరోవైపు ప్రతిరోజు కూడా 200 మంది దాకా కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం. రోడ్ల మీద ఎంతో మంది కూడా రోడ్ల మీద కదలేని పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రతిరోజు 200 మంది దాకా కూడా ఈ సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే రోడ్ల మీద ఎవరైతే కదలలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారో అలాంటి అనాథల దగ్గరికి నేరుగా మా టీం అందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రోడ్ల మీద కటింగ్ చేయించడం, షేవింగ్ చేయించడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, మనం సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి కమిటీలకు కూడా ఇలాంటి రైస్ బ్యాగ్ ఛాలెంజ్ అనే ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి రైస్ బ్యాగ్ ఛాలెంజ్ టాస్క్ ఏంటి అన్న ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్ని కానివ్వండి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కానివ్వండి, ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాల వైపుగా నడిపించే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఒక్కొక్క రైస్ బ్యాగ్ ని ఈ ఛాలెంజ్ ని స్వీకరించి ప్రతిరోజు కూడా ఈ సంస్థ నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమాలకి మన వంతు బాధ్యతగా సమాజంలో మనుషులుగా మనం పుట్టాము కాబట్టి ఇలాంటి మానవతా సేవ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకునే విధంగా ఈ రైస్ బ్యాగ్ ఛాలెంజ్ ని స్వీకరించడం. ఈ రోజు ఈ ధర్మారంతో పాటు ధర్మారం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అందరూ కలిసి దాదాపు 100 రైస్ బ్యాగులని ఈ రోజు కలెక్ట్ చేసి ఈ సంస్థకి అందించడం జరుగుతుంది. ఈ 100 బ్యాగులతో దాదాపు 100 రోజుల పాటు కూడా అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్న విషయాన్ని ఈ వేదిక పక్షాన మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మా కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం.
ఎవరు కూడదు. సమాజంలో మనకు కాదు అని వెలివేసిన తర్వాత ఆ సమాజంలో అలాంటి అనాథలు రోడ్ల మీదకి వచ్చేసిన తర్వాత నాన్న వారు లేకుండా ఇలాంటి దుస్థితిలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దాదాపు 109 అనాథ శవాలకి అంతిమ సంస్కారాన్ని నిర్వహించింది ఈ హిందూ యువత స్వచ్ఛత సేవా సంస్థ. ఇది కాదా నిజమైనటువంటి మానవత్వం? ఇది కాదా సమాజంలో చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి కార్యక్రమాలు అనేది సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఒక హిందూ చనిపోతే హిందూ సంప్రదాయ పరంగా, ఒక ముస్లిం చనిపోతే ముస్లిం సంప్రదాయ పరంగా, ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ సంప్రదాయ పరంగా ఏ కమ్యూనిటీ వాళ్ళైతే చనిపోతారో ఆ కమ్యూనిటీ సంప్రదాయ పరంగానే ఆ అనాథ శవాలకి అంతిమ సంస్కారాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మాకు రూరల్ పిఎస్ నుంచి మహేష్ సార్ కూడా ఉన్నారు, మాకు టౌన్స్ నుంచి కూడా చాలా వచ్చినాయి. సో ఈ విధంగా ఈ వేదిక పక్షాన ఎస్ఐ సార్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఏవి2 నిరంతరం కూడా మేము చేసేటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు మనం ఏవి2 ద్వారా చూద్దాం. ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక రోడ్ల మీద ఎంతో మంది అనాథలు, విధి వంచితులు నగ్నంగా, అర్ధనగ్నంగా, ఒంటి మీద కనీసం బట్టలు కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎవరు హక్కును చేర్చుకోవాలి? అలాంటి వాళ్ళు ఎవరు దగ్గరికి తీసుకోవాలి? ఏవి3 అని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటున్నాం. ఆ కలలు కన్న తర్వాత పిల్లల్ని ఉన్నతంగా ఎదగనిచ్చిన తర్వాత పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు ఎక్కడ చూసుకుంటున్నారు? ఈ రోజు సమాజంలో పుట్టగొడుగులాగా వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు పెరిగిపోతున్నాయి. మరి వీటన్నిటిని కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? ఇలాంటి స్వచ్ఛత సేవా సంస్థల ద్వారా ఇలాంటి చైతన్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు, గ్రామ గ్రామాల ప్రజల్లో అవగాహన కల్పించినప్పుడు మాత్రమే ఆ వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు తక్కువ చేయడానికి బాధ్యత మనమందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి స్వచ్ఛత సేవా సంస్థ కార్యక్రమాలకి ఎమ్మెల్యే గారు వస్తారా? నిజమే, ఇలాంటి కార్యక్రమాలకి వస్తారు. ఆయన నిజం చేశారు. ఒకసారి గట్టిగా చెప్పడంతో వారికి అభినందనలు తెలియచేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఇన్ని మండలాల్లో ఎక్కడ చేస్తే సక్సెస్ఫుల్ ఉంటుంది అని మేము ఆలోచించినప్పుడు మరి నిజామాబాద్ రూరల్ కమిటీగా ఉన్నటువంటి మా కుమార్ రెడ్డి గారి అధ్యక్షతను చేస్తే బాగుంటుంది అని మేము ఆలోచించాం. ఎందుకంటే కనపడే వాళ్ళు కొంతమంది అయితే కనపడకుండా దాతృత్వాన్ని చాటే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిలో కూడా అది శ్రమ రూపైనా, ధన రూపైనా ఏదైనా ఉండొచ్చుగా అన్ని విధాలు కూడా మా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు కుమార్ రెడ్డి గారు. వారికి వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విస్తృతంగా కూడా నిజామాబాద్ రూరల్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా పూర్తి కార్యక్రమాల బాధ్యత భుజాల మీద వేసుకొని మా కార్యక్రమాలతో పాటు జర్నీ చేస్తున్నటువంటి రాజేష్ శర్మ గారికి కూడా ఈ వేదిక పక్షాన అభినందనని తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుందిగా రాజేష్ శర్మ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మా ప్రియతమ నాయకుడు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూపత్ రెడ్డి గారు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మానవ సేవే మాధవ సేవ అంటారు.
అంటే ప్రతి మనిషి ఏదో సమయంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా గారు ఒక డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్. తన వృత్తిని వదిలేసి నాకు సేవనే ముఖ్యమని చెప్పి తన యొక్క సంసార బంధాలు ఏమీ లేకుండా తాను ఒక్కడే ఉండి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలు నిరంతరం సేవా కార్యక్రమాలు సేవ చేస్తూ, అట్లాగే ఆ సేవా కార్యక్రమంలో మా నిజామాబాద్ మండలం తరఫున మా అందరికి కూడా అవకాశం కలిగించినటువంటి సాయిబాబా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సంస్థ స్థాపించినటువంటి సాయిబాబా గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాము. అట్లాగే మన ముఖ్య అతిథి మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారిని వేదికపైకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాము. హరి ఓం ఏకైక దేవాః స్థాయి ధర్మాయ మహీన స్వచ్ఛంద యా ప్రభువే సాధ్యాసం దేవాః ఓం రాజాది రాజాయ మహే సాహినే నమో వై వై శ్రవణాయ నమః సమయ కామ కామస్య కామేశ్వరో వై సర్వోదనాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం స్వస్తి సామ్రాజ్యం గోచం స్వరాజ్య వైరాజ్య పారమేశ్వర రాజ్య మహారాజ్యమాధిపత్యమయం సమంత వైరాయ ఈశా సర్వభౌమ సర్వాయుష తదా పదార్థ సముద్ర మర్యాదాయ గరావని తదా ప్రేషలో దీనో మరుదః ఆవిద సకం విశ్వే దేవా సమాయితి దిగంబరాయ తమహే తన్నో సాయినాథ ప్రచోదయాత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అతిథులందరూ వెలిగించినటువంటి ఈ జ్యోతి ప్రకాశం మానవ సమాజంలో ఉజ్వల నాంది కలగాలి, మానవత్వ జ్యోతి ప్రకాశమై వెలగాలి అనేసి మనమందరం కూడా శతద సహస్రద మనసారా కొడుకుంటూ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించినటువంటి అతిథులందరికీ గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు. జ్యోతి ప్రకాశాన్ని గావించినందుకు అతిథులందరికీ వేదిక పక్షాన మరొకసారి ధన్యవాదాన్ని తెలియజేస్తూ, సార్ 2011 సంవత్సరంలో ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థని ప్రారంభించడం, ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మా సంస్థలో అందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి యువజనులందరూ కూడా దీంట్లో సభ్యత్వంగా ఉంటూ మాకు మేమే ఎక్కడా కూడా ఫండింగ్ అనేది చేయకుండా ప్రతి నెల 500 నుంచి 10,000 రూపాయలు ఇచ్చేదాకా మా దాంట్లో సభ్యత్వమైనటువంటి సభ్యులు ఉన్నారు. ఇలా ప్రతి నెల కూడా మాకు మేమే సభ్యత్వాన్ని వేసుకొని ఈ సామాజిక సేవ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి మా ఒక చిన్న విన్నపాన్ని ముందుంచుతున్నాం సార్. మరి ఎన్నో ఆశ్రమాలు మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి, కానీ మెంటల్లీ ఛాలెంజ్డ్ కి సంబంధించి మతి స్థిమితాన్ని కోల్పోయినటువంటి విధివంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి రిహాబిలిటేషన్ సెంటర్ మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా లేదు. మరి అలాంటి వాళ్ళు వస్తున్నారు, పిచ్చివాళ్ళుగా రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళని ఎక్కడ కూడా ఏ వృద్ధాశ్రమాలు మన దగ్గర తీసుకోవట్లేదు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా ఇళ్లలో కూడా అలాంటి మతి స్థిమితం లేనటువంటి వాళ్ళని ఇంట్లో వాళ్ళు చూడలేక పట్టించుకోలేక వాళ్ళని కూడా వదిలేస్తున్నారు. మనకి మహారాష్ట్ర బార్డర్ దగ్గరగా ఉంది సార్. ట్రైన్లలో బస్సుల్లో ఎక్కించేసి వదిలేస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చేసి రోడ్ల మీద తిరిగి కృంగి కృషించిపోయి అక్కడే రోడ్ల మీద చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మరి అలాంటి వాళ్ళ కోసం మన వంతుగా మనం ఏం చేయగలుగుతున్నామో అది ఆలోచించుకున్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం కూడా మనం మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి అనేసి మా సంస్థ సంకల్పించింది. దానికి సంబంధించి కేవలం 30 రోజుల్లోనే 66 లక్షల రూపాయలని ఫండింగ్ చేసి మాధవనగర్ లో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ వెనక సైడు 586 గజాలు మేము కొనడం జరిగింది సార్. వచ్చే నెలలోనే దాని కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించాలి అనేసి అనుకుంటున్నాం. మరి ఈ దాతృత్వమైనటువంటి సేవా కార్యక్రమాన్ని ఆల్రెడీ మీరు ఏవి ద్వారా కూడా వీక్షించి ఉన్నారు. సమాజంలో రూపాయి సంపాదన కోసం మనిషి ఏ విధంగా పరుగులు తీస్తున్నాడో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. ఈ రోజు మనం పెద్దగైన తర్వాత పిల్లల సంసార జీవనాన్ని తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోతే ఏ విధంగా సమాజం
ఉంటుంది అనేది సమాజంలో ఉన్నటువంటి మనుషులుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అన్ని వృద్ధాశ్రమాలాగా వృద్ధాశ్రమాలను నేను పేరు పెట్టలేదు. మనిషికి కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇదిగో ఇప్పుడు మాదానగర్లో మేము ప్రారంభించబోయేటువంటి ఆ మనశ్శాంతి కోవెల్లోనే దొరుకుతుంది అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా సేవ చేసేటువంటి సంస్థ ఏది ఉంది అంటే అది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అనే విధంగా ఈరోజు మీ యొక్క నియోజకవర్గంలోనే అది ప్రారంభమవుతుంది. కాబట్టి మీ యొక్క సహకారం, ఆదరణ, ప్రోత్సాహం మాకు అనిత్యం కూడా ఉంటుంది అనేసి ఈ వేదిక పక్షాన కోరుకుంటూ మరి మా సంస్థ మహిళా కార్యదర్శి సుజాత సూర్యరాజ్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను పుట్టి పెరిగింది నిజామాబాద్. ఈ మధ్యనే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా కూడా ఈ ఇందూరు యువత సంస్థ 2011లో పుట్టినప్పుడు అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి సాయి ఒక్కడే చిన్న పిల్లోళ్ళలాగా, అప్పుడు 14 సంవత్సరాల కింద అంటే సాయి చిన్నోడే, ఒంటరిగా ఒక సంస్థ పెట్టి ఏదో చేయాలని తపన, ఆరాటము, తిరగడము అన్నీ ఉన్నాయి కానీ ఆయనకు సపోర్ట్ అనేది లేదు. అప్పటి నుండి నేను ఆయనకు చేటోలు వాదోడుగా ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు చాలా వందల మంది వచ్చారు ఇప్పుడు, కానీ అప్పుడు ఎవ్వరూ లేరు, ఒక్కడే ఉంటారు కదా. తర్వాత కొంతమంది యూత్ను కలుపుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న సాయికి చేదోడుగా ఉండి ఎప్పుడో ఒక రోజు మంచి కార్యక్రమాలు చేపట్టి అందరి దృష్టిలో ఉంటాడని అప్పుడే చాలాసార్లు సాయితో అన్నా. ఈరోజు అది జరిగింది. అందరి నోట సాయే, ఇందూరు యువత అంటే సాయి, ఎక్కడ చూసినా కూడా. అంటే అంత మంచి కార్యక్రమాలు ఎవ్వరు చేయలేని, అందరం చేస్తాం సేవా కార్యక్రమం, కానీ ఇవి చెయ్యలేని చేయడమే గొప్ప. అందరు చేస్తున్నాయి, మనం చేస్తే దానికి ఏమి కూడా ఫలితం ఉండదు. నేను సోనా సొసైటీ అని అన్నకు గుర్తుపడతాడొచ్చు. సోనా సొసైటీ అనే ఆర్గనైజేషన్ నిజామాబాద్లో రన్ చేసిన అప్పటి నుండి కూడా సాయిని ఏవైనా తోడు తీసుకెళ్ళి ఇచ్చేసి ఆయనకు తోడుంటూ అట్లనే ఇందూరు యువతకు కూడా సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు కూడా మా వంతు మేము చేస్తున్నాం. ఇంకా ముందుకు పోవాలి. సాయి చేసిన ఆలోచనలు ఇప్పుడు అన్ని ఏవీలో చూసిర్రు. ఇప్పుడు అవి ఒక మనశ్శాంతి కోవెల అని ఇప్పుడే చెప్పిండు. మనశ్శాంతి కోవెల అది కట్టడానికి కూడా మేమందరం ఉన్నాం, కానీ ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే అన్న ఇక్కడ పెద్దలతోని అందరం కూడా చేస్తే అది ఇంకా తొందరగా ముందుకు పోతుంది. ముందుకు పోయి అందరికీ మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే అన్నది సేవలు ఎప్పటి నుండో వింటున్నాం. భూపతి అన్న అంటే మధ్యలో ఇంకా వేరే ప్రభుత్వం రావడం వల్ల మన పనులన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళే వచ్చిరనే సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మనం అనుకునేవన్నీ చేసి ప్రజలకు ఆదుకుంటూ మంచిగా సమాజంలో నిలబడదామని, మీ సహాయం ఉండాలని, సాయికి మనం ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ భూపతి సార్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కిషన్ కేట్ అధ్యక్షులు ఉపగడన గారికి, శేఖరన్న గారికి, సుజాత మేడం గారికి, మరి ధర్మారం గ్రామ ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమానికి సహకరించి ఇక్కడ అన్ని విధాల వాళ్ళకు సహకరిస్తున్న మా సోదరుడు కుమార్ రెడ్డి గారికి కూడా ముందున్న పెద్దలకు మమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందే మనం చూసినామంతా ఇటువంటి కార్యక్రమాలంటే మంచి మానవత్వం మనసున్న వాళ్ళే, మరి ఎక్కడో బీద వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి రోడ్లపైన జుట్టు గడ్డం పెంచుకొని వాళ్ళు సేవ కార్యక్రమం చేస్తూ మరి కొందరికి దహన కార్యక్రమం చేస్తున్నారంటే వారికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముందు కూడా ఇటువంటి కార్యక్రమం చేసే వాళ్ళందరికీ కూడా మనము మానవత్వంగా
మనం అందరం కూడా వాళ్ళకి సహకరించి ఈ స్వచ్ఛంద కార్యక్రమానికి హిందూ జిల్లా అంటే నిజామాబాద్ జిల్లా యొక్క పేరును ప్రఖ్యాతిగా వచ్చేటట్టు మనం అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సమత కార్యక్రమం అధ్యక్షుడు సాయి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, మన పిసిసి సెక్రటరీ శేఖరరావు గారికి, ఎక్స్ఎంపీ యాదగిరి గారికి, సుజాత మేడం గారికి, అందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు కొంచెం ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమం ఇప్పటివరకు చూసినాం. మనం అనాథలుగా ఎంతోమంది రోడ్లపైన పడి ఉంటారు. ఆ రోజు మనం వాళ్ళని వదిలిపెట్టి కూడా పోయే సందర్భాలు మన లోపల ఉంటాయి. కానీ మానవత్వం కలిగినటువంటి వ్యక్తి సాయి గారిని అభినందించక తప్పదు. ఇప్పుడు 14 సంవత్సరాలను వయసులో ఉండి ఇప్పటి వరకు ఈ సమస్యని ఇంత పెద్దగా తీసుకొచ్చిందనంటే వారిని ప్రత్యేకంగా నేను అభినందనిస్తున్నాను. ఎందుకంటే సాయి మీకు కూడా మా అంతు సాయంగా మీకు ఎప్పుడన్నా ఇదైనప్పుడు మా దృష్టి తీసుకొస్తే నా అంతు సాయంగా మీకు చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు రోజు అన్నదానం చేస్తానంటున్నారు. నేను ఈరోజు 1 క్వింటల్ బియ్యం మీకు రేపు మీకు ఎక్కడికి పంపించాలో చెప్తే నేను పంపిస్తానని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ప్రతి సంవత్సరం మీకు ఎక్కడన్నా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా మీకు సాయం చేస్తానని చెప్పేసి నేను మనవి చేస్తూ, ఎందుకనంటే మానవతా దృక్పథంతో మనం ఎన్నో సంపాదించి ఉండొచ్చు, ఎన్నో ఖర్చు పెట్టుకుంటుండొచ్చు. వాళ్ళు చేసే సేవా కార్యక్రమంలో మనం కూడా కొంచెం పాల్పంచుకుంటే మనకు ఆనందంగా ఉంటుందని అనుకుంటూ నేను భావిస్తూ నేను అందరికి ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు, మరి ఆయన కూడా మరి ఒక సేవా దృక్పథంతో ఒక డాక్టర్ వృత్తిలో ఉండే భూపతి రెడ్డి గారు, ఆయన కూడా ఈ స్వచ్ఛంద సేవ చేసే కార్యక్రమంలో ఆయన కూడా గతంలో భాగస్వాములే. మరి వారు ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో వారికి నమస్సుమంజలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం సుజాత గారికి, సాయి గారికి, వేదిక వేదిక రాజేష్ గారికి, యాదగిరి గారికి, ముప్పాంగారెడ్డి గారికి, మరి కిరణ్ గారికి, ఈ గ్రామస్తులకి, వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి మరి కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరు నమస్సుమంజలు తెలియజేసుకుంటూ, ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క కార్యక్రమాలు చూస్తుంటే మనసు కలిసి వేసింది. అక్కడ మనం కొన్ని ముట్టలేం పట్టలేం, అటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళు ఒక భుజాన వేసుకొని ఒక ఆ అనాథ శవాలకు తల్లుల కొడుకుల్లాగా, అన్నల్లాగా, చెల్లెల్లాగా వాళ్ళ కార్యక్రమం చేసి అవి వీడియో చూస్తుంటే మనసంతా ఒక విధమైన బాధ అనిపించింది. ఈ దేశంలో ఇంకా ఈ వ్యవస్థల మరి అనాథలు ఇంకా ఇటువంటి మగ్గిపోతున్నారనే మాట మనం సమాజానికి ఏం చూపెడుతున్నాం, ఎటుపోతున్నాం అనే మాటకు కూడా మరి వాళ్ళు అటువంటి సందర్భంలో వారి సేవా కార్యక్రమం తీసుకోవడం చాలా అభినందనీయం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కానీ, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి రోజు అనాథలకు కానీ వివిధ సంస్థల ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి వీరందరికీ, అదేవిధంగా రక్తదాన కార్యక్రమాలు, మరి ఇటువంటి ఈ కార్యక్రమాలని ఈ హిందూ యువత ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మనమంతా అభినందనీయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వీరు అంచెలంచెలుగా ఈ కార్యక్రమాలు తీసుకుపోతున్న సందర్భంలో మా వంతు కూడా మాకు కూడా ఈ సమాజంలో మాకు కూడా బాధ్యత ఉంది. మరి ఆ బాధ్యతను మాకు కూడా గుర్తు చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాలు చేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ, రేపు రాబోయే కార్యక్రమాలు ఏమైనా మా అవసరం ఉన్నది అనుకుంటే మేము కూడా ఈ మండలంలో ఉంటాం, ఈ పట్టణంలోనే ఉంటాం. మరి దయచేసి మాకుండా రాజేష్ తెలుసుకున్నాను, మరి ఇక్కడ ఉన్న సుజాత గారికి కూడా నన్ను గుర్తుపడతలేరు ఇప్పుడు, కానీ వారు చాలా బాగా రోజుల నుంచి కూడా నాకు తెలుసు. మరి వారికి కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా మీరందరికీ మా అండదండలు ఉంటాయి. మాతో పాటు మా ఎమ్మెల్యే గారు కూడా ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. మరి వారు కూడా మరి మీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేస్తూ,
మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇంకో విషయం, ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం ఉంది. మరి రాహుల్ గాంధీ గారికి కూడా ఈ వేదిక మీద నుంచి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ దేశాని కోసం ఆయన మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తికి మనందరి ఆశీస్సులు అండదండలు ఉండాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏ ఇంటికి కష్టం వచ్చినా, ఏ వ్యక్తికి కన్నీళ్ళు వచ్చినా తుడిచే చేతులు నావాలి అనుకునే వాళ్ళు కొందరు. అలాంటి వారిలో ఈ రోజు మాతో పాటు కూడా మా జర్నీలో కొనసాగుతున్నటువంటి కుమార్ రెడ్డి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ. మరియు మా గ్రామానికి కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొదటిసారి చేసినటువంటి మా పెద్దలు, మా గురువర్యులు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ఉదయపూర్వక మా గ్రామ ప్రజలందరి తరపున స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే శేఖర్ గౌడ్ గారికి, ముప్పవెంకరెడ్డి గారికి, యాదగిరి గారికి, రాజేశ్వర గారికి, మరి సుజాత మేడం గారికి, ముఖ్యంగా ఈ యొక్క సంస్థని తన భుజాలపైన వేసుకొని మరి సంస్థని సేవా కార్యక్రమం నడిపిస్తున్నటువంటి సాయిబాబా గారికి, మరియు ఈ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు ఇచ్చేసారు, క్షమించాలి. వైసీపీ రాజు గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రమేష్ గారు, మోహన్ గారు, మరి మన కార్పొరేటర్ గారు, నేలకల్ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, లక్ష్మణ్ గారు, పోషెట్టి, సుదర్శన్, చాలా మంది పెద్దలు, క్షమించాలా. ఇది రాజకీయ వేదిక కాబట్టి పిలవలేకపోయినా అందరినీ. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మేము ఫస్ట్ ఈ వీడియోని చూసినప్పుడు నిజంగా చెల్లించుకునే సార్, అంటే మనం బంధుత్వం, మన తల్లిదండ్రులు కానీ, మన తోబుట్టులు కానీ, మన రక్త సంబంధికులు ఎవరైనా చనిపోతే, రాత్రి చనిపోతే పొద్దున వరకు స్మెల్ వస్తే ముక్కు పట్టుకొని మరి మనం దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తాం సార్. చాలా మంది రక్త సంబంధం లేకపోయినా, కులం కాదు, మతం కాదు, మనిషి అయితే చాలు, ఆ మనిషికి నేనున్నానని చెప్పేసి ముందుకెళ్ళి సంస్థ చేస్తున్న సేవను చూసి నేను నిజంగా చలించుకునే సార్. ఈ యొక్క సేవకు నా వంతు కూడా, మా వంతు మా యువకులు గ్రామం నుంచి ఇవ్వాలి అని చెప్పి చాలా రోజులు నుంచి అనుకుంటున్నాం. దాన్ని ఈరోజు మా ఊర్లో, మండలంలో, మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు నేను ముఖ్యంగా షాగో గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఈ యొక్క సంస్థని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము మా ధర్మారం సేవా సంస్థ కూడా పెట్టి సార్, యువకులందరూ కూడా పార్టీలకు అతీతంగా యువకులందరూ కూడా నెలకు 100 రూపాయలు జమ చేసుకొని మా గ్రామంలో ఎవరికైనా అయితే కూడా మన ఆసరి శ్రీనివాస్ ఉప సర్పంచ్ గారి అధ్యక్షతన మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం సార్. మా ఊళ్ళో కూడా ఎవరైనా అనాథలు ఎవరికైనా అయితే కూడా మేమందరం కూడా ముందుండి సంస్థ కార్యక్రమం నడిపిస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి నేను అడగగానే నాతో పాటు చాలా మంది యువకులు, మా ఊరు పెద్దలు చాలా మంది సార్, ఇంకా మల్లారం కానీ, మల్కాపూర్, కొత్తపేట వాళ్ళందరూ కూడా గాంధీనగరంలో సహకరించి వాళ్ళందరూ కూడా రైస్ బ్యాగులు ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళ వంతు సాయం కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. బ్లీడ్ అవుతా ఉంటుంది. కొంతమంది లేడీస్ ఎట్లా ఉంటారు అంటే బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కదలేని పరిస్థితులు అక్కడే పడిపోయి రోడ్ల మీద పాకి తొడలన్నీ కూడా తోలు ఊడిపోయి కంటిన్యూ బ్లీడ్ అవుతా ఉంటాం. మరి అలాంటి టైంలో ఎవరు వాళ్ళ దగ్గర తీసుకోవాలి? అలాంటి వాళ్ళకి అన్ని కూడా మేము చేసే టైంలో నా ఫ్రెండ్సే, నాతో పాటు ఫిజియోథెరపీ చేసినటువంటి నా ఫ్రెండ్స్ కొంతమంది, నా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కొంతమంది, సో వీటితో మేము ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరైనా చూస్తే మమ్మల్ని కూడా ఇలాంటి వాళ్ళే అనుకుంటారేమో అనేసి చాలా మంది నన్ను దూరం పెట్టేశారు. ఇలాంటి అనాథ దగ్గరికి వెళ్తే ఫంక్షన్లలో నేను కూడా అటెండ్ అయినప్పుడు మా రిలేషన్స్ తింటా నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ నేను ఎక్కడా జరగలేదు, నేను ఎక్కడా భయపడలేదు. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ లో ఎక్కడా కూడా అన్నదాన కార్యక్రమాలకి తక్కువ కాకుండా మా సాయశక్తుల నిజామాబాద్ రూరల్ అంటే అన్నపూర్ణాదేవి గుర్తొచ్చేలా సహకారాన్ని అందిస్తా అని చెప్పినటువంటి రాజేష్ శర్మ స్టిల్ ఇప్పటికీ కూడా మా కార్యక్రమాలతో జర్నీ చేస్తూ ఉన్నారు. రాజేష్ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఇన్స్పైర్ అయ్యి నేను కార్యక్రమాలు ముందుకు పోతున్నాను. ప్రతి మనిషి బాగున్నావా అని అడుగుతారు, కానీ కొందరు వ్యక్తులే అందరూ బాగున్నారా అని అడుగుతారు. మా నిజామాబాద్ రూరల్ మండల్ సార్, ఆ మండలంలో నేను ఉండడం నాకు చాలా ఆనందకరమైన విషయం, నేను అదృష్టంగా భావిస్తాను.
పోయిన సంవత్సరం ఉత్తర నిజామాబాద్ మండలం 2 డివైడ్ అయిపోయి పాల్తా గ్రామంలో ఇదే రైస్ బ్యాగ్ ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించాము. జలాల్పూర్, తిరుమలపల్లి, పాల్తా, కొండూరు, గుండారము, శ్రీనగర్ ఇవన్నీ కూడా సహకరించి అక్కడ విజయవంతంగా రక్తదాన శిబిరాన్ని మరియు రైస్ బ్యాగ్ ఛాలెంజ్ని విజయవంతంగా పూర్తి చేశాము. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసరికి మల్లారము, లింగితాండ, ముత్తకుంట, మల్కపూర్ తాండ, గాంధీనగర్, మళ్ళీ ధర్మారము, ఇటు అన్ని గ్రామాలు కూడా ఒక దగ్గరికి పోయి మేమందరం కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో ముందుకుంటామని చెప్పేసి రైస్ బ్యాగ్ ఛాలెంజ్ తీసుకొని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ఇక్కడ పార్టీలకు అతీతంగా సార్ ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీ లాగా ఉంటారు కానీ మిగతా సమయంలో అన్నదమ్ముల్లాగా కలిసిపోతూ అన్నిట్లో కలిసి ఉంటారు సార్. అదొకటి ఆనందకరమైనటువంటి విషయం నేను చాలా గమనించాను. అందులో నేను కొంతమందిని చూశాను సార్. అందరూ బాగున్నారా అనేటువంటి వ్యక్తుల్లో మొదటిగా భూపతి రెడ్డి సార్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఏం పంతులు అందరూ బాగున్నారా అని అడుగుతాడు, నువ్వు బాగున్నావా అని అడుగుతాడు. అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఇందూరు యువత సాయిబాబా గారు, యువీకెన్ సుజనన్న గారు, ఈ 5గురు ఎప్పుడు ఫోన్ చేసినా అందరూ బాగున్నారా, మీకు ఏమైనా సాయం కావాలా అని అంటారు. అట్లాంటి వ్యక్తులను నేను చూసి నేను కూడా కష్టపడాలని ఈ సాయిబాబా గారు కరోనా టైంలో ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తే సార్ నాకు వచ్చినటువంటి పూజ బియ్యం అన్ని కూడా ఒక దగ్గర పెట్టి నిజామాబాద్ మండలంలో ఊరికి ఒక 30 బియ్యం సంచులు రావద్దు అన్ని ఊర్లలో నేను సేవా కార్యక్రమాలు చేస్తూ పోటీకి వెళ్ళి లాస్ట్కి నన్ను చూసి నన్ను కంటిన్యూ అవుదామని నాతో పాటు కుమారన్న, అన్నీలు, రాజు, నవనాథ్, వినోద్ మరియు ప్రతాప్ గారు వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలో నిరంతరము సేవా కార్యక్రమాలు చేస్తూ ఇందూరు యువతకు సహకరిస్తున్నారు. అట్లాగే ప్రతి సేవా కార్యక్రమంలో అందరం కూడా ముందుకు వెళ్ళి ఈ యొక్క లేని వారిని ఆదుకోవాలి. అది ఏ రకంగా అయినా సరే లేని వారికి ఒక 5 చేతుల నోట్లకు బియ్యం అంటే భోజనం పోయేటట్టు చూడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ రాజేష్ శర్మ గారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి మన రూరల్ నియోజకవర్గంలో నిజామాబాద్ రూరల్ మండలంలో ధర్మారం గ్రామంలో మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, అదేవిధంగా ముప్పు గంగారెడ్డి గారికి, కిసాన్ కేంద్ర ప్రెసిడెంట్, మరి అదేవిధంగా మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, మరి చాలామంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు. అందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్నీ తానే నడిపిస్తున్నటువంటి తమ్ముడు సాయిబాబా గారికి, అదేవిధంగా మరి నేను సైతం సాయిబాబా గారితో కలిసి ఉంటాను, వాళ్ళకి అన్ని సహకారాలు అందిస్తారని చెప్పి సుజాత గారికి, అదేవిధంగా మరి రాజేష్ గారికి, కుమార్ రెడ్డి గారికి, ఈ సంస్థను మన మండలంలో అంటే విలేజ్కి ఒక 2 ఉన్నారని చెప్పారు. అందరు కూడా పేరు పేరున మరి అన్ని మండలాల్లో కూడా వాలంటీర్స్ ఉన్నారు, దగ్గర 250 మందికి. వారందరికీ మరి ముఖ్యంగా ఇక్కడ ధర్మారం గ్రామ అమ్మలు అసలు మరి మల్లారా, కుతాపేట్, మరి మల్కాపుతాండి గ్రామం నుండి వచ్చినటువంటి వారికి అందరు కూడా పత్రికా విలేకరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం. నిజంగానే ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ గత 14 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాల నుండి మరి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రైట్ ఛాలెంజ్ అని ఎందుకు పెట్టినామంటే నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఈ ఛాలెంజ్ అనేది దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు దాని కార్యక్రమం ఏంటిది, భోజనం దొరకని వాళ్ళకు భోజనం పెట్టడం. అన్నీ అంటే ఇప్పుడు ఎట్లుండాలంటే దేవుడు అందరికీ సమానంగా అయ్యాడు. పుట్టుక మన చేతిలో ఉండదు. ఒకరు పూరి పురుషులు పుడతారు, ఒకరు అత్యంత ధనవంతులు ఇంట్లో పుడతారు.
ఈ కులం కానీ మతం కానీ ఇవన్నీ కూడా పుట్టేటప్పుడు మనకు ఉంటాయి, పుట్టిన తర్వాతనే. అయితే ఇప్పుడు మానవుడు అనే వ్యక్తి తోటి మానవుడిని మనము గౌరవించుకొని వాళ్ళ ఆపదలో వాళ్ళ కష్టాలలో మనం ఆదుకోవడమే మన లక్ష్యం. దాంట్లోనే మన వేదాలలో చెప్తా ఉన్నారు, మానవ సేవే మాధవ సేవ. దేవుడు ఎక్కడో లేడు, మరి తోటి మానవుడికి మనము సేవ చేసుకుంటేనే మనము దైవానుగ్రహం దొరుకుతుంది, మరి దేవుని కూడా సేవ చేసినట్టు అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ మన పురాణంలో ఉన్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సాయిబాబా గారు, సుజాత గారు, మరి అదేవిధంగా రాజేష్ శర్మ గారు, వీళ్ళందరూ ఈ మండల టీం అందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ, మరి వాళ్ళ అంటే మనందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ రైస్ ఛాలెంజ్ అని ఎందుకు పెట్టినంటే దీన్ని ఉదాహరణగా తీసుకొని తెల్లారి మనకి ఎవరికైనా దేవుడు మరి 3 పూటలు అన్నం ఇయ్యని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 3 పూటలు అన్నం పెట్టాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉంది. కాబట్టి మరి అందరూ కూడా అంటే స్వచ్ఛందంగా ఈ రైస్ని డొనేట్ చేయాలని ఉద్దేశించినటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఇక్కడ అనాథ శవాల దాన సంస్కరణ కార్యక్రమం మేము చూసాం. ఈ దశాబ్దమే కాదు, నాకు తెలిసి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన కరోనా ఏదైతే చూసామో దానంత వర్స్ట్ సిచ్యువేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు. కొన్ని లక్షల మంది చనిపోయారు, లక్షలు. మన భారతదేశంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం దగ్గర 25 లక్షల మంది చనిపోయింది. ఆ రోజు మన సొంత బంధువులకు కూడా మనం దహన సంస్కారం చేయలేనటువంటి పరిస్థితి. కరోనా ఎక్కడ మనకు వస్తుందో దగ్గర పోతాయని. సరే, అలాంటి పరిస్థితుల్లో కూడా అనాథ శవాలకు దహన సంస్కారం చేయడం అనేది అదొక నిజంగా అభినందనీయమే కాదు, అంటే అప్రిషియేషన్ కాదు, నిజంగా కూడా చేతులకి నమస్కారం చేయాలి ఎవరైతే చేస్తారు. మరి ఈరోజు అంటే ఇలాంటి సమస్యలు ఇప్పుడు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడము, మరి ఏదో కారణం చెప్పి వాళ్ళు అనాథంగా ఉన్నటువంటి వాళ్ళకు బట్టలు ఇవ్వడము, వాళ్ళని శుద్ధిగా మరి హెయిర్ కటింగ్ చేయించి లేకుంటే వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళని శుద్ధి చేయడము, మరి దాన సంస్కారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఒక మానవతా కోణంలో ఆలోచిస్తే చాలా గొప్ప కార్యక్రమం. సో ఇంత చక్కటి కార్యక్రమాలు మరి తమ ఇంత చిన్న వయసులోనే ఒక మంచి మోటోతో నేను సమాజంలో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అనాథలకు మరి పేదవారికి ఆహారం దొరకని వాళ్ళకి సేవ చేయాలనే బాధ్యత ఏదైతే తీసుకున్నాడో చెప్తా ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడంటే సరే ఒక 200 మంది టీం అయింది, వచ్చి 200-300 మంది టీం. కానీ బిగినింగ్లో అయితే ఒక్కడే నేను కష్టపడ్డాను. చాలామంది నన్ను సమాజంలో కూడా మరి మనం వెలివేసి దూరంగా ఉంచిన పరిస్థితుల్లో కూడా చెప్తా ఉన్నాడు తమ్ముడు. నిజంగా నువ్వు ధైర్యంగా, నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటా ఉన్నాను. ఇవాళ ఏదో ఒక ఉదాహరణ ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు చాలా ధైర్యంగా మొక్కని దీక్షతో ముందుకు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇనిషియల్గా బిగినింగ్లో ఈ సమాజము దాన్ని మెచ్చుకునే కానీ సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉండదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాతనే అందరికీ ఒక గుర్తించడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా ఒక స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇంకా ఈ స్వచ్ఛంద సంస్థ ఇంకా ముందుకు తీసుకొని పోయింది. దీని యొక్క ఈ సేవా దృక్పథం ఏదైతే ఉందో ఇంకా వెరైటీగా ఇంకా వేరే వేరే ఆపదలో ఉన్న వాళ్ళని కూడా ఆడుకోవడానికి కూడా ఉపయోగించాలని చెప్పి ఉపయోగిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ ఇది అంటే ఈ ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం అక్కడే చేసిన మండలం అన్ని మండలాలు కూడా మీరు చేసుకోవచ్చు. తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ సహకారం అక్కడ చేస్తామని పెద్దలు మన భూప గంగారెడ్డి గారు చెప్పారు, మరి శేఖర్ గౌడ్ చెప్పారు. వీళ్ళందరూ కూడా మాట కూడా వీళ్ళందరూ కూడా మీకు ఎక్కడ సహకారం ఉన్నా అక్కడ తప్పకుండా సహకారం అందిస్తాం. అది కూడా ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళందరూ మరి ఈ మానసిక వ్యాధులు వాళ్ళకు నిజంగానే అంటే ఏదో కారణంతో వాళ్ళ ఒత్తిడితో మరి మానసికంగా ఇబ్బంది ఉన్నప్పుడు మన మానసిక ప్రశాంతత కొరకు ఒకసారి వాళ్ళకి ఫస్ట్ మనం సైకాట్రిస్ట్ డాక్టర్ చూపించిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని కూడా చూసుకోవడానికి ఏదైనా మీరు ఆశ్రమం ఉంటే కూడా దాని తరఫున కూడా ప్రభుత్వ తరంగా తప్పకుండా మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి చాలామంది దానం చేస్తూ ఉంటారు. ఒకరు భూమి దానం చేస్తారు, ఒకరేమో గోవులు దానం చేస్తారు, ఒకరేమో విద్యాదానం చేస్తారు టీచర్లు. లైక్ ఇప్పుడు అన్నదానం అన్నది అన్నదాత సుఖీభావాన్ని ఎందుకన్నారు, అన్నిటికంటే గొప్పది అన్నదానం. సో ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ మరొకసారి అభినందిస్తూ,
మరి వాళ్ళ ఇంకొక విషయం కూడా ఏంటంటే సరే రాజకీయాలకు అతీతమైనటువంటి ఈ సంస్థ దాన్ని ఏం జోడిస్తలేం కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మా కాంగ్రెస్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా బర్త్డే ఇవాళ ఉన్నది. మరి వాళ్ళది కూడా ఎంతో త్యాగవంతుని ఈ దేశం కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళ బర్త్డే కూడా మీ అందరి మధ్యన ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో బాగానే అంటే ఇది కూడా ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది సరే, అది వేరే కార్యక్రమాలు చేద్దాం, ఎందుకంటే అది మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం. ఇది పాపం వాళ్ళు అంటే వాలంటీర్గా నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం రాహుల్ గాంధీ గారి బర్త్డే కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ధర్మారం గ్రామంకి వచ్చేసరికి ఈ మొదటి నుండి కూడా ఈ గ్రామం నాకు అన్ని విధాలుగా అండగా ఉంది. చిన్న గ్రామమే కావచ్చు కానీ వాళ్ళు అన్ని విధాలుగా ఒక మాట మీద ఉండి నాకు ఎప్పుడైనా కానీ నాకు అండగా ఉన్నారు. మరి నాకు పోయిన సంవత్సరం ఎన్నికల్లో అయినప్పుడు కూడా నన్ను 18లో ఆదరించారు, మొన్న కూడా ఆదరించారు. తప్పకుండా ఈ గ్రామాన్ని స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని చిన్న గ్రామం కాబట్టి మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని ఆ రోజు కూడా చెప్పాం, ఎలక్షన్ అప్పుడు చెప్పాం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ 5-6 నెలలలో మేము ఉన్నది అసలు 3 నెలలు మొత్తం ఎలక్షన్ కూడా పోయింది. ఆ ఎలక్షన్ ఒత్తిడిలో అభివృద్ధి తిరగడము, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోకపోవడము వల్ల ఈ గ్రామం నేను రాలేకపోయినా తప్పకుండా ఈ గ్రామానికి ఇప్పుడు వచ్చిన కాబట్టి ఏదో ఒక రకంగా మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మరి అన్ని విధాలుగా నేను కట్టుబడి ఉన్నాను. మీకు ఏదైతే అప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పినామో అవసరం ఉంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకెళ్తామని చెప్పినాం, దత్తత కూడా తీసుకుంటాం. మరి నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇచ్చాను, తర్వాత మహిళా భవన్కి ఇచ్చాం, మీకు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేశాం. ఇప్పుడైతే ప్రభుత్వం మనదే ఉంది, మరి అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని మేము ఆదుకుంటాం, అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మరి 100 బ్యాగుల రైస్ డొనేట్ చేస్తూ ఉన్నారు పాపం మీ చుట్టుపక్కల గ్రామవాసులు అందరూ. ఒక్కొక్క బ్యాగు 25 కిలోలు, 100 బ్యాగులు అంటే 25 క్వింటాల బియ్యము ఈరోజు మరి ఈ హిందువులు యువత స్వచ్ఛంద సేవా సంస్థకు వాళ్ళు అప్పగిస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే డొనేట్ చేసారో బియ్యాన్ని అదాల కొరకు మరి ఈ సేవా సంస్థకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పేరు వారు కూడా అభినందిస్తూ ఉన్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని మనందరూ కూడా ఇంకా ముందు మరి ఎందుకంటే పేదవారికి అన్నం పెట్టడం అనేది మనకు అదృష్టంగా భావించాలి. కాబట్టి మీరు ఇంకా ముందు ఈ రైతు ఛాలెంజ్ ఇంకా ముందు తీసుకొని మనం పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ సార్. తిరిగి మీ స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించాలి, మా దగ్గర ఏదైతే ఈ రైస్ బ్యాగ్స్ వస్తున్నాయో దాదాపు ఈరోజు 100 బ్యాగులు అంటే 100 రోజులు కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమాలకి రోజుకి 25 కిలోలు రైస్ బ్యాగ్ మా దగ్గర అవుతుంది. సో ఇలా ప్రతిరోజు కూడా అంటే మనకి 100 రోజులు ఈ బ్యాగ్ సమకూరుతాయి. కొంతమంది రైస్ బ్యాగ్ రూపంలో తీసుకొచ్చారు, ఇంకొంతమంది సార్ మేము రైస్ బ్యాగ్ ఇవ్వము కానీ డైరెక్ట్ అమౌంట్ మేము పే చేసేస్తామనేసి డైరెక్ట్ మనకి లిక్విడ్ కూడా పంపించడం జరిగింది. సో ఆ లిక్విడ్ అమౌంట్ ని కూడా నేను కుమార్ గారికి, రాజేష్ శర్మ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వాటితో మళ్ళీ మీరు బ్యాగ్స్ పర్చేజ్ చేసి ఆ బ్యాగ్స్ ని మళ్ళీ మన సంస్థకు తీసుకొచ్చి మీరు అక్కడ అందించవలసి ఉంటుంది అనేసి మరొకసారి వేదిక పక్షాన మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరైతే మా మీద నమ్మకంతో ఈ రైస్ బ్యాగ్స్ అందించారో ప్రతి బియ్యపు గింజ మీద మీ అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు అందిస్తాడు. తిన్న వాళ్ళందరూ కూడా సుఖంగా మీ కుటుంబాలు ఆరోగ్యాలతో ఉండాలి అనేసి దీవిస్తారు అనేసి కూడా ఈ వేదిక పక్షాన మీ అందరినీ కూడా కోరుకుంటూ పిలువగానే మా కార్యక్రమంలో భాగస్వామ్యమై మా ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి వేదిక మీద ఆశీర్వైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యవర్గంలో ప్రధాన కార్యవర్గంలో ఉన్నటువంటి సుజాత రెడ్డి మేడం గారిని అలాగే గౌడ హనుమన్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వారు ఇరువురు కూడా ఈ బ్యాగ్స్ ని రిసీవ్ చేసుకోవాల్సిందిగా. సార్ మా దగ్గర అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ సార్, ప్రస్తుతం గవర్నమెంట్ టీచర్స్ దాదాపు 24 గ్రూపులు వాట్సాప్ గ్రూపులు పనిచేస్తున్నాయి. అన్ని మండలాల్లో ఉన్నటువంటి గ్రూప్స్ కానివ్వండి, మెయిన్ గ్రూప్స్ కానివ్వండి. మేము
అనునిత్యం కూడా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో మీ చేదోడు వాదోడు మీ పూర్తి సహకారాన్ని కూడా అందిస్తారనేసి, అలాగే మేము భవిష్యత్తులో ప్రారంభించబోయేటువంటి మనశ్శాంతి కోవని కూడా కన్స్ట్రక్షన్ కి మీ వంతు సహకారంగా కూడా మాకు సహకారం అందుతుంది అనేసి ఈ వేదిక పక్షాన ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఆతిథ్యాన్ని స్వీకరించడం. థ్యాంక్ యూ కుమారన్న. అలాగే రాజు గారి బాధ్యత, ఇలాంటి ఉత్సాహమే మన కార్యక్రమాలకు మీరందరూ కూడా ఇది అయిపోయిన తర్వాత ఫ్లెక్స్ పెట్టి ఇది అయిపోయింది. నవన వినోద్, మల్కాపూర్ తాండా ప్రతాప్, స్వచ్ఛంద సేవా సంస్థ యాక్టివ్ పర్సన్ రాజేష్ శర్మ కూడా హర్షధ్వనులతో మా సంస్థని మీరు నడిపించాలని కోరుతూ